హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి గుడి దగ్గర ఉన్నాము. ఈ గుడి మనకి కడప జిల్లాలోని కందిమల్లాయపల్లె గ్రామంలో ఉంది. దీనిని మనం బ్రహ్మంగారి మఠంగా పిలుస్తాము. ఈ మఠం దగ్గరికి మనకు కడప జిల్లా నుంచి కానీ పూర్మావిళ్ళ నుంచి, మైదుకూరు నుంచి బస్సులు, ఆటోలు అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఇక్కడ మనం మల్లెపల్లె గ్రామం నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరం రాగానే మనకి ఇక్కడ అచలానంద స్వాముల వారి ఆశ్రమం కనపడుతుంది. ఈ ఆశ్రమంలో ఎంతోమంది అనాథలు ఆశ్రయంగా ఉన్నారు. మనకు ఇక్కడ చూసినట్లయితే కనుక శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు 30 అడుగుల ఎత్తులో విగ్రహంగా ప్రతిష్ఠ చేసినారు. ఇక్కడ మనం చూసినట్లయితే స్వాముల వారి ఒక చేతిలో కాలజ్ఞానాన్ని, మరొక చేతిలో రుద్రాక్షమాలను పట్టుకొని ఎంతో ఆకర్షణీయంగా, అద్భుతంగా కనపడుతూ ఉన్నారు. ఇక్కడ స్వాముల వారి పాదాల దగ్గర మా పిల్లలు కూర్చున్నారు. అలాగే మా పిల్లలు అందరికీ హాయ్ చెప్తున్నారండి. మనం ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే బ్రహ్మంగారి మఠం గుడి కనపడుతుంది. ఈ గుడిని మనం చూసినట్లయితే ఎంతోమంది దేవతామూర్తులతో చెక్కబడి ఉంటుంది. ఇలా మనం లోపలికి రాగానే ఇక్కడ స్వామివారికి గర్భగుడికి ఎదురుగా మనకి ధ్వజస్తంభం కనపడుతుంది. ఈ ధ్వజస్తంభం మనకి 30 నుంచి 40 అడుగుల ఎత్తులో ఉంటుంది. అలాగే ధ్వజస్తంభం ఎదురుగా మనకి స్వాముల వారి కళ్యాణ మండపం కనపడుతూ ఉంటుంది. మనకు ఈ కళ్యాణ మండపం మనకి తాడిగొట్ల సూరమ్మ గారి కుమారుడు వీరారెడ్డి గారిచే 1919 సంవత్సరంలో కట్టబడి ఉంది. అంటే ఈనాటికి 105 సంవత్సరాల కాలం అయ్యింది. అంటే ఇప్పటికీ ఈ కళ్యాణ మండపం మనకి ఎంతో అందంగా కనపడుతుంది చూడండి. అలాగే కళ్యాణ మండపం చుట్టూ కూడా మనం చూసినట్లయితే కనుక చాలా ప్రదేశం ఉంది. మనం గర్భగుడికి ఎదురుగా మనకి నందీశ్వరుడు కనపడుతూ ఉన్నారు. ఈ నందీశ్వరుడు మనకి పసుపు కుంకుమలతో అలంకరించబడి ఉన్నారు. ఈ నందీశ్వరుని దర్శనం చేసుకొని గుడి లోపలికి వెళ్తారు అందరూ. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నటకు మందిరాన్ని ఏర్పాటు చేసినారు. మనం వీడియోలో చూస్తున్నట్లుగా. అలాగే మనం చూస్తున్నట్లయితే ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లుగా రావి చెట్టు కనపడుతూ ఉంది. ఈ రావి చెట్టు కూడా మనకి బ్రహ్మంగారి కాలం నాటి రావి చెట్టు. ఈ రావి చెట్టుకు మనకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే గర్భగుడికి ఎదురుగా మరొక చిన్న నంది విగ్రహం మనం చూడవచ్చు వీడియోలో. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇక్కడి నుంచి గుడి లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా క్యూ లైన్స్ అండి. ఇక్కడికి భక్తులు ప్రతినిత్యం ప్రతిరోజు వస్తూ ఉంటారు. మనం గుడి లోపలికి క్యూ లైన్లోంచి ఎంటర్ అవుతున్నామండి. మనం గర్భగుడిలోకి వచ్చాము. ఈ గర్భగుడిలో బ్రహ్మంగారు జీవసమాధిగా మనకు కనపడుతూ ఉన్నారండి, చూడవచ్చు. ఇలా గర్భగుడిలోంచి దర్శనం తర్వాత బయటికి రాగానే గుడి లోపలే మనకి స్వామివారు పాదాలు కనిపిస్తాయి. అలాగే పర్వదినాలలో స్వామివారిని ఊరేగించుటకు ముఖ్యమైన వాహనములు గుడి లోపల మనం చూడవచ్చు. మనం గుడి లోపల నుంచి బయటికి రాగానే ఇక్కడ మనకి రావి చెట్టు మనకి కనపడుతూ ఉంటుంది. ఈ రావి చెట్టుకి వచ్చిన భక్తులు తమ కోరికల్ని ముడుపుల రూపంలో కట్టి తీర్చుకుంటూ ఉంటారు. ఈ రావి చెట్టు బ్రహ్మంగారి కాలం నాటి రావి చెట్టుగా రూపొందించబడింది. యాత్రికులు బ్రహ్మంగారి మఠంలో చూడవలసిన ప్రదేశములు శ్రీ ఈశ్వరీదేవి మఠము, పోలేరమ్మ గుడి, కక్కయ్య మఠము, రామాలయము, బ్రహ్మేంద్ర స్వామివారి ఆశ్రమము, నివాసము,
పోలేరమ్మ గుడి, ఇలాగా శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర, స్వామివారు గోవిందమాంబను వివాహం చేసుకున్నది, తన శిష్యుడి గురించి, ఇలా తన జీవిత చరిత్రను మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే గుడి లోపల మనం వినాయకుడి గుడిని కూడా చూడవచ్చు. ఇక్కడ మనం వెలుపలికి వెళుతున్నాము. ఇక్కడ వెలుపలికి వెళ్ళు గుడి కూడా మనం చూసినట్లయితే కనుక ఎంతోమంది దేవతామూర్తులతో ఈ విధంగా చెక్కబడి ఉంటుంది. ఇక్కడ మనం గుడిలో బయట చూసినట్లయితే కనుక మనకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి చిత్రపటాలను ఇక్కడ చాలా ఉన్నాయి చూడవచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కుంకుమకు సంబంధించిన బర్నెలు, గంధము, పుస్తకములు, స్వామివారికి సంబంధించిన పుస్తకములు, జీవిత చరిత్ర, విభూది, ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ స్వామివారికి సంబంధించినవి. అలాగే ఇక్కడ గుర్తుగా కాశీదారాలు, స్వామివారి మఠం దగ్గర వచ్చినట్లుగా కాశీదారాలు, అలాగే రుద్రాక్ష మాలలు, కడియాలు, చిన్న చిన్న రింగ్సు, అలాగే దండలు, ఇలా చాలా రకాలు ఉన్నాయి మనకి కాశీదారాలుగా. ఇది చూసారా అండి, ఇది చోళుల కాలం నాటి రామాలయం, చెప్పుకోదగ్గ ఆలయం అండి. ఈ ప్రదేశం మనం చూసినట్లయితే బ్రహ్మంగారి గుడి దగ్గర నుంచి మనకి 100 మీటర్ల దూరంలో ఉంటుంది. బ్రహ్మంగారి మఠం వస్తే ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం మనకు ఇది వచ్చేసి మనకి పోలేరమ్మ గుడి. ఈ పోలేరమ్మ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఆ కాలం నాటి బ్రహ్మంగారు పంచాయతీ సమయంలో పెద్ద మనుషులు మీరు పిలిస్తే పోలేరమ్మ వస్తుందా అని అడగ్గా బ్రహ్మంగారు పోలేరమ్మ నిప్పు తీసుకొనిరా అని అడగగానే పోలేరమ్మ ఒక బండరాయిలో నుంచి కదిలి వస్తుంది. ఆనాటి ఆ బండరాయి ఈరోజు మనం రచ్చబండగా, పోలేరమ్మ రచ్చబండగా గుర్తించినారు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక పోలేరమ్మను విగ్రహ ప్రతిష్ఠ చేసినారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసి స్వామివారిలాగానే పూజలు చేస్తూ ఉన్నారు పోలేరమ్మ తల్లికి. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ ఆలయం చుట్టూ మనకి కొన్ని గ్రామాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఈ పోలేరమ్మ గుడిని క్షుణ్ణంగా చూసినట్లయితే కనుక ఆ కాలం నాటి కట్టడము. ఈ కట్టడాన్ని మనం చూసినట్లయితే కనుక ఎంతో అందంగా డిజైన్ చేశారు మనకి. అలాగే ఈ గుడికి మనకి ఎంతోమంది దేవతామూర్తులను, శిల్పాలను చాలా చక్కగా చెక్కారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక చాలా అద్భుతంగా ఉన్నాయి. చిత్రకళారులు చాలా అద్భుతంగా చెక్కినారు. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు, రాములు వారు, లక్ష్మీ నరసింహుల వారు, ఇలా దేవతామూర్తుల అందరినీ ఇలా చెక్కినారు. మనం ఇలా చూసినట్లయితే కనుక శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశ్రమం దగ్గర అన్నదాన ప్రసాదశాల. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకి ప్రతిరోజు అన్నదానం చేస్తూ ఉంటారు ఆ స్వామి సన్నిధిలో. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈరోజు అన్నప్రసాదం వచ్చేసి మనకి పప్పు, బెండకాయ చట్నీ చేసినారు. అలాగే చారు, మజ్జిగ కూడా ఉన్నాయండి. ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది ఆ స్వామివారి సన్నిధిలో. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాసం ఉన్న ఇండ్లు. ఈ ఇండ్లు కూడా మనకి స్వామివారి గుడి దగ్గర నుంచి 100 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఇంటిని మనం చూసినట్లయితే కనుక చూడండి, ఇక్కడ కట్టడం ఇప్పటికీ ఇలా శిథిలంగా ఉంది. ఇక్కడ మనం ఇంటిని చూసినట్లయితే కనుక స్వామివారు ఈ ఇంటిలోనే గత 40 సంవత్సరాలుగా ఉన్నారు. ఈ ఇంటిలోనే గోవిందమాంబను పెళ్లి చేసుకున్నారు. ఇలా మనకి లోపలికి ఎంటర్ అవ్వకూడదండి. లోపల వచ్చేసి మనకి ఆ కాలం నాటి ఇండ్లు కాబట్టి చాలా వరకు పురావస్తువులు ఉంటాయని లోపలికి అనుమతించట్లేదు.
ఈ ఇండ్లు మనకి 380 సంవత్సరాల కాలం నాటి ఇండ్లు. ఇక్కడ వచ్చిన భక్తులు లోపల ఏమున్నాయా అనేసి ఇలా చూస్తూ ఉన్నారు. ఇక్కడ అలాగే మనం ఈ బావిని చూసినట్లయితే ఈ బావి స్వామివారు ఒక రాత్రిలో జింక కొమ్ముతో తవ్వినటువంటి బావి అండి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఈ బావిని చూస్తూ ఇప్పటికీ ఇందులో ఉన్నటువంటి నీరు చాలా స్వచ్ఛంగా కనపడుతూ ఉంటుంది మనకి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఈ నీళ్లను తీసుకొని తాగి కొన్నిటిని తలపై చల్లుకుంటూ ఉంటారు, పుణ్యం వస్తుంది అనేసి. అలాగే మనం ఈ ఇండ్లు చుట్టూ ఉన్నటువంటి చూసినట్లయితే కనుక ఈ ఇంటి లోపల మనకి ఒక రావి చెట్టు కనపడుతూ ఉంటుంది. ఈ రావి చెట్టు కూడా మనకి స్వామివారి కాలం నాటి రావి చెట్టుగా భావించి రావి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు మనకి. ఇక్కడ మనం చూసినట్లయితే పరమేశ్వరి స్వరూపిణి శ్రీ ఈశ్వరీ దేవి ఆలయం చూడవచ్చండి. ఈ ఆలయం మనకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి గుడి పక్కన ఉంటుందండి ఈ ఆలయం. ఈ ఈశ్వరమ్మ అమ్మవారు కూడా మనకి జీవసమాధిగా మనకి కనపడుతూ ఉంటారు ఇక్కడ. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే బ్రహ్మంగారి మఠంకి వచ్చినట్లయితే కనుక ఈ వీడియోలో చూపించిన ప్రదేశంలో అన్నిటినీ సందర్శించండి. ఇంకా ఇక్కడ సందర్శించవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. ఇక్కడ మనకి ముఖ్యమైన రోజులలో ఘనంగా పూజలు చేస్తూ ఉంటారు స్వామివారికి. అలాగే మనం ఇప్పుడు బ్రహ్మం సాగర్కి వెళ్తూ ఉన్నాము. ఈ బ్రహ్మం సాగర్ మనకి సీనియర్ ఎన్టీఆర్ కాలం నాటి నుంచి రూపొందించబడింది. ఈ కాలువ మనకి రాజశేఖర్ రెడ్డి కాలంలో మనకి అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ బ్రహ్మంగారి మఠం నుంచి ఈ బ్రహ్మం సాగర్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బ్రహ్మం సాగరు. ఇక్కడ మనం తెలుగంగ కాలువను చూడవచ్చండి. ఈ తెలుగంగ కాలువ వలన ఈ బ్రహ్మం గుడి చుట్టూ ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఈ కాలువ వల్ల రైతులు పంట పొలాలను పండిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం గుడి చుట్టూ ఉన్నటువంటి కొన్ని గ్రామాలు అండి. మనకి వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా ఉన్నాయండి గ్రామాలు మనకి ఇక్కడ. అలాగే ఈ బ్రహ్మం సాగర్ని మనం చూసినట్లయితే కనుక ప్రాజెక్టు బ్రహ్మం సాగర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. తెలుగంగ కాలువకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు బ్రహ్మం సాగర్ని చుట్టి రావడానికి ఇలా బోట్ను కూడా మనం ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ ఇవ్వండి. ఇప్పటి వరకు నేను చూపించిన వీడియోలో మీకు ఏదైనా అనిపిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ ఇవ్వండి. మీరు బ్రహ్మంగారి మఠం వస్తే ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలండి ఇవన్నీ కూడా మనకి.